బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారి ప్రసార తరంగిణి 6వ భాగం 7/4/20. ప్రచార ప్రసారం జానపద కళారూపం. నిష్ణాతులు అందులో ప్రయాగ నరసింహశాస్త్రి. జానపద కళారూపాలు అతి ప్రాచీనమై, ఎంత ప్రాచీనమో అంత సూక్ష్మం. కొద్దిపాటి వాద్యాలతోటి కొద్ది ఖర్చుతో అందరికీ వినోదం విజ్ఞానం అందించడం పెంపొందించిన రూపాలు. కర్షకులు కార్మికులు తమ శ్రమను మరిచిపోవడానికి ఈ కళారూపాలను కల్పించుకున్నారు. మన పూర్వులు వాడిన గీతాలలోని భాషా శైలి రాగాలు ఉన్నతంగా ఉండే. పూర్వకాలంలో సాగిన పాటలని ఇప్పటి సమాజానికి అనువుగా మలుచుకొని పాడుకొని ఆనందించటం పరిపాలన. అయితే ఈ పాటలు ప్రచార సాధనాలుగా ఎలా పనికొచ్చాయో చూద్దాం. కుక్కోరో కోయని కోడి కూసెను, కొదమ తుమ్మదల్లే విరిసెను, చుక్కలన్నీ పరచనాయను మేలుకోవయ్యా అని కుక్కోరో కోవని కోడి కోయగానే పాట పాడుతూ ఉండేవారు. ఈ పాట చాలా ప్రాచీనమై, అయితే దీన్ని గాంధీ గారి సత్యాగ్రహ ఉద్యమంలో ప్రజలు సూటిగా చెబితే తండోపతండాలుగా జనం ఉద్యమాన్ని పటిష్టం చేస్తారని ఉద్యమ ప్రచారంలో తెలుగునాట ఇలా పాడారు. మేలుకొని మీ భరతపుత్రుడ, మేలుకొని మీ సచ్చరిత్రుడ, పూని వందే మాతరమ్మని కుక్కుటంబుల రచన్, పూని వందే మాతరమ్మని కుక్కుటంబుల రచన్ అని పాడగానే వందే మాతరం మనదే రాజ్యం అని నినాదాలు బయలుదేరేవి. ఆవేశం పెరిగిపోయి గాంధీ గారి నిర్మాణాత్మక కార్యక్రమాలు అధిక వస్త్రోత్పత్తి తారకము మాటెరుగవలెనన్న అనే తత్వం పాడేవాడు. దానికి అనువుగా తయారు చేసిన పాట ఒకటి. నూలు వడికే విధము తెలియండి, ఎనులార మీరు సాలు కరు 10 కోట్ల రూపాయలు, వ్యర్థముగాను పరదేశాల పాలను చేయబోకను నూలు వడికే అని పాడేవాడు. ఈ నూలు వడకడం అందువల్ల కోట్ల కొలది రూపాయలు మనం ఆదా చేసుకుంటామని చెప్పడం. విదేశాలకు పోయే డబ్బు మనకుంటే మనం బాగుపడతామని ప్రజలకు చెప్పడం దీనివల్ల తేలిక. ఈ ఉద్యమ కాలంలోనే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు తమ అమాయక ప్రజలు హిందువులని చెప్పటానికి పాశ్చాత్యుల దమన నీతిని కళ్లకు కట్టించినట్టు చిత్రించడానికి ఒక పద్యం రాసి భరతఖండంబు చక్కని పాడియవు హిందువులు ఆడి లేక దూడలై ఏడ్చుతుండ, తెల్లవారును గడుసరి గొల్లవారు ఎదుకుతున్నారు మూతులు బిగియబట్టి, తెల్లవారును గడుసరి గొల్లవారు ఎదుగుతున్నారు మూతులు బిగయబట్టి. ఈ పద్యంలోని భావం అర్థం చేసుకున్న మన ప్రజలకు మనం బానిసత్వంలో మగ్గిపోతున్నామే అని సూటిగా అర్థమయ్యింది. స్వాతంత్రం సంపాదించి పెట్టడమే కాదు, దేశంలోని ప్రజలు బలిష్టంగా ఉండాలి. వ్యసనాలు వదిలిపెట్టి మంచి మార్గంలో సుఖమయ జీవితం గడపాలని ప్రజలు అంటరానితనం విడనాడాలని, మద్యపానం మానాలని గాంధీ ఉద్యమ ప్రచారకులు పూర్వకాలం పాటలను మంచి ప్రచారం చేశారు. ఆ పాటలు వింటుంటే ఒళ్ళు జలధరిస్తుంది. ఆ పాటకు మూలం కూడా అందరూ పాడుకునే తత్వమే. అంతరాని తనమే లేదండి, మన దేశవాసులందరినీ ఒకటే రీతి చూడండి, కంటి కగబడుతున్న నిమ్న జాతులనంటుకున్నాను, దోసమనుతును కంటగింపక వారలను, నీ వంటి సోదరులను తలతు అని పాడించారు. తాగుడు తప్పని అందరికీ హత్తుకొనేలా చెప్పడం. అన్నా మానుమన్న తాగుడు మానుమన్న, తప్పని తెలియమన్నా మానుమన్న,
కళ్ళు తాగుట వలన కలిగే కష్టములెల్ల చల్లగా విని పాకాకెల్ల బోకన్న ఈత చెట్టుకు పీకతో కోత కాది భరతమాత యొక్క మెడ కోత ఇది అంటూ గెడ్డాలు పట్టుకొని వాళ్ళని బతిమాలి ప్రచారం చేసి మన దేశంలో ఎక్కువ మంది పల్లె పట్టున ఉన్నవారు. వారికి అనేక విషయాలు సులువుగా చెప్పటానికి బుర్ర కథలు, యక్షగానాలు, పదాలు వాడుకలోకి వచ్చి ద్విపదనే పదం అంట, కాకమ్మ పదం, లక్ష్మమ్మ పదం, ఇలా అనేక పదాలు. అలాగే హరికథలు, ఇవి యక్షగాన కళలు. యక్షగానాలు 10 మంది కలిసి ఉంటారు, వారికి వేషాలు ఉంటాయి. హరికథ అలా కాదు, ఒకడే అన్ని రూపాల్లో ఉండి చెప్పుకుపోతున్నట్టుగా కథా వస్తువు అందిస్తూ కథ చెబుతూ ఉంటారు. ఈ హరికథలు నవీన ప్రచారానికి అనువుగా ఉంటాయా అంటే ఉంటాయా అని నా అనుభవం అంటున్నారు లక్ష్మీ నరసింహశాస్త్రి గారు. అధికోత్పత్తి కథావస్తువుగా ఎన్నో కథలు చెప్పారు. వీటిలో కథావస్తువుతో పాటు సన్నివేశాలని హాస్య కథలుగా, పిట్ట కథలుగా రూపొందిస్తూ ఒకసారి ఓ కథ చెప్తున్నా. పిట్ట కథగా ఊరి రైతు గురించి కథ ఇలా చెప్పాం. ఏమయ్యోయ్, ఓ ప్రెసిడెంట్ గారి మంచి రైతు, ఆయనకో భార్య ఉంది పద్మ. పద్మ ఉండగాని విజయని ఇంకో అమ్మాయి హంసని తీసుకువచ్చారని చెప్పి అలా చెప్పగానే ఆడికేం పోయే కాలం అని కొందరు ఉత్తరం రాశారు రేడియోలో మా కథ అని. హంస పద్మ అని వరి వంగడాలని ముందుగానే తెలిసేలా చెప్పి ఉంటే వినేవాడు తేలిగ్గా అర్థం చేసుకునేవాళ్ళేమో అని అనుకున్నాం. తర్వాత ఇంకా మన గ్రామాల్లో బుడబుక్కల వాళ్ళు ఉన్నారు. హాయ్ అంబా పలుకు జగదంబా పలుకు, మేలు కలుగుతుంది శుభం పలుకుతుందని రాబోయే శుభాన్ని సూచించే వీరి శకున పక్షిగాళ్ళని కూడా అంటారు. అలాగే పగటి వేషాల వాళ్ళు కూడా ఎన్నో వేషాలు వేసి ప్రచార సాధనాలుగా ఉపయోగపడి అర్ధనారీశ్వర వేషం, సాతాని వేషం, ఇలా ఎన్నో వేషాలు వేసి ప్రజల మనస్తత్వాన్ని అనుగుణంగా సంగీతాన్ని మరచి ప్రజల్లో ఉత్తేజాన్ని కలిగించేలా పాడేవారు వేషాలు వేసేవారు. నలుగురిలో కాస్త మర్యాదగా మాట్లాడమని చెప్పే పూర్వకాలం గేయం చీకటి మాటికి చిత్తమ్మంటే చిన్నాబాబుంటడు, పెదబాబుంటడు, కాపులుంటరు, కరణాలుంటరు, చెట్టెమ్మ అని పిలువకు రోరయ్యో కుయ్యోడా, ఆ చిత్తమ్మంటే చీపులు దెబ్బలు తింటవు రోరయ్య అని జానపద గీతం. ఈ కుయ్యోడి పదం అందరికీ తెలిసిందే కాబట్టి ఆ వరుసలో ఈనాడు పెద్ద కట్టడమైన నాగార్జున సాగర్ కట్టడాన్ని గురించి ఓ పాట బయలుదేరి. నందికొండ వచ్చెను రోరన్న చిన్నన్న, ఓ నీ కష్టమంతా తీరెను రోరన్న చిన్నన్న, తెలంగాణ పేదరకోము తీరే, తెలుగు గడ్డ క్షామము చల్లాలి, ఆ దేశం నత్యము పొంగులు వారే, దివ్య భోగములు బహు సమకూరి అని డప్పులు వాయిస్తూ చిందులు వేస్తూ ఈ పాట పాడుతుంటే ప్రజలు ఎంతో ఆనందం పొందారు. జానపద గీతాల వరుసలు అంత పటిష్టమైన సాధనాలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు. ఎప్పుడో 14వ శతాబ్దంలో బయలుదేరిన 6 మరాఠీల కథ హాయ్ బళానోయ్ భాయ్ తమ్ముడ, హాయ్ దాయ్ బళానోయ్ దాదాన, హాయ్ అక్కడ 12 కోటలు, హాయ్ కోటలు ఏలే దొరలురా, హాయ్ భాయ్ విజయరాయ్ ఉన్నాడు, హాయ్ విజయరావు కొడుకులున్నారు అని వచ్చి రాని తెలుగులో పాడుతూ ఉండేవారు. అదే ఇప్పటి బుర్ర కథగా మారి. బుర్ర కథనే జంగం కథ అంట. జంగాలు కథ కనుక జంగం కథ. బుర్ర తంబూరా తీగలు మీటుతూ డక్కీలు వాయిస్తారు కనుక బుర్ర కథ. పాటకి పల్లవి అనే పల్లవి పల్లవి అన్నట్టుగానే ఈ కథకు మగుటారు. శ్రీ వసుదేవ కుమారాదే రాసిత జనమందారాదందానత దైవపరంగా పాడుతూ భరత బయ్యల కుమారాదేరా అని మొదలుపెట్టి పాడుతారు. కథావస్తువు ప్రజలకి ఎక్కడానికి 2 వంతలు
ఒకరు రాజకీయం చెప్తారు, మరొకరు హాస్యం చెబు. అధిక దిగుబడులు సాధించారు అనుభవజ్ఞులంతా. హై సాటి దేశముల యంత్ర సాయము నూటికి కోరారు హై అని బుర్రకథలు మనం మన విజ్ఞానం విస్తరించుకునే ప్రయత్నంగా విదేశాల సాయం కూడా పొందామని కథలు చెప్పుకోవాలి. బుర్రకథలు ఇంత ప్రచారంలోకి రావటానికి వాటిలో ఉండే భాష, రాగం, వరుస కారణం. జపాన్ వరి సాగు పద్ధతి వచ్చినప్పుడు ఒక పాట వినవచ్చు. దీన్ని డేపాగ్ పద్ధతిని, ఆకుమడులు పోయటం అనే పాట. తక్కువ కాలంలో వరి పండించే విధానమే. అప్పుడొచ్చిన ఇండో జపాన్ సేద్యమంటూ పండును బంగారమంటూ పండెను ధరినట్టు పంట ఉండదు క్షామంపు తంట అనే పాటవి మామూలుగా అందరూ పాడుకొని ఉల్లిపాయ మిరపకాయ ఊసులాడింది, అదే మధ్యనొచ్చిన కరివేపాకు కయ్యమెత్తింది అనే పూర్వకాలపు పాట ఆధారంగా చక్కగా మరిచిపాడు. వస్తాబట్టిదే పోతాబట్టిదే ఆశ ఎందుకంట, చేసిన ధర్మము చెడని పదార్థము చేరును నీ వెంట. చేతిలో బెల్లం ఉన్నంత బలకే కాకి బలగమంట, చేతిలో బెల్లం చెల్లిపోతే మరి ఎవరు రారు వెంట అనే తత్వం చాలా ప్రాచుర్యం పొందిన తత్వం. ఈ తత్వం ఆధారంగా సహకార సేద్యంలో ఉండే లాభాన్ని ప్రచారంలోకి తెచ్చి ఒక్కరు ఇద్దరు చేశారంటే ఉద్దికగా పని సాగదురా, అందరూ కలిసి చేసిన సేద్యం బంగారం పండించునా అనుకోవచ్చు. ఇక యక్షగానాలు విఘ్నేశ్వర ప్రార్థన తర్వాత సరస్వతి ప్రార్థన ఉంటుంది. అంబా పలుకు దేవి పరాగు మమ్మేడు జగదంబా పరాగు అంటే దాన్ని శాస్త్ర విజ్ఞానమున వింతలు చేసిన మేధనిచ్చే చదువుల తల్లి పరాగు అని మార్చి సరస్వతిని ప్రార్థన. అలాగే యక్షగానాలలోని కందార్థాలు దరువులు ప్రచార కథలకు అనుగుణంగా రాయచ్చు. మన భాగవతంలో పద్యం ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పెరుగు పాలమల నీడమ్మ, ఓయదమెత్తడిగైనను మాయన్నల సులభులార మంజులవాణి అని ఆనంద భైరవిలో పాడుకునే అలవాటు ఉంది. మన ఆ రూపాన్ని తెలుసుకొని వరకట్న నిషేధానికి అనువుగా చక్కని పద్యాలు తయారు చేసి సిరిగలవారలు బిడ్డకు వరకట్నములన కప్పరుగు బాధ్యత నిలుపు సిరుడెత్తు సాగనం విన ధరణేడు అది పరిధి దాటి ప్రాణము తీయును అని మామూలుగా పాడవచ్చు. కానీ యక్షగానాల్లో పంటవాళ్ళు కూడా చేరి కొసచరణం తీసుకొని అందరూ కలిసి ధరణేడది పరిధి దాటి ప్రాణము తీయును థాకిటగిజం తరగిత దిదంకు తధకర దికగతో తడంగు తకదది కథంతో అంటూ కందార్థాలు పాడు. పల్లెటూళ్లలో నివసించే ప్రజల యొక్క మనస్తత్వ అధునాధునక విధానాలను గుర్తించేలా చేసి వాళ్లలో ఉండే అమాయకత్వాన్ని పోగు ఈనాటి పరిస్థితులకు అనువుగా వాళ్ళని తీర్చిదిద్దే ప్రయత్నం ఇలాంటి పాటల ద్వారా పద్యాల ద్వారా చేయి. ప్రచార భావాలుండే పాటలకు మంచి రాగం, శైలి, వరుస, ఆర్యోక్తులు, నానుడులు అన్నీ ఉండాలి. ఊరి ముందు చేను వేయబోకన్నా ఊరిలో బియ్యమంద కన్నా, ఊరి ముందర చేను కాకుల పాలు ఊరిలో బియ్యము కయ్యాల పాలు అని మామూలుగా పాడగానే చెప్పిన సందేశంలో మంచి ఫోర్సు వచ్చేస్తుంది. ప్రజలకు నచ్చిన వరుసలలో ప్రచార సాధనాలుగా చేసి వాటిలో నేటి సాంకేతిక శాస్త్ర ప్రగతి పాటల మాటల్లో ధ్వని రక్తి కట్టించదు. అయితే వీటికి కొన్ని పరిమితులు. ఇవి రాసే కవికి మంచి భాష రావాలి. ఉంటే పలికి జటిలమైన పదాలు కాదు,
తేలిగ్గా అందరికీ అర్థమయ్యే మాటలతో కవి పాట రాయగలగా కాకుంటే కూడత్తద నాయప్పరాయే పోతలోకి కూలి వెళ్దాము అని కాలం తేలిగ్గా ఒక్కొక్కసారి దుష్కర ప్రాస రెండక్షరాల మాటలు అడ్డొస్తాయి. వాటిని పాడకుండా జానపద గేయాలలోని తేలిక స్వభావం అవగతం చేసుకుంటే జానపద కళారూపాలని ప్రచార సాధనాలుగా ఉపయోగించుకొనవచ్చు అని నరసింహశాస్త్రి ప్రయాగ ప్రారంభ. రెండవది ప్రగతి ప్రస్థానంలో పత్రికా రచన సి రాఘవాచార్య. ఈయన కమ్యూనిస్టు పత్రిక విశాలాంధ్రకు దాదాపు జీవితకాలం ఎడిటర్గా సంపాదకులుగా. ఈయన మీద పరిశోధన చేసింది డాక్టర్ కొమాండూరి కృష్ణ అనే అమ్మ. ఆధునిక సమాజాల్లో భావ ప్రకటనకున్న అవకాశాలు అప్పుడు సాహిత్యంలో శ్రవ్య దృశ్య కావ్యాల ప్రక్రియ వలని ఈ రంగంలోనూ ప్రచార ప్రసార సాధనాలు ఎక్కువ. మనిషి ఏనాడైతే అభిప్రాయాలను భావాలను ఏర్పరచుకున్న స్థాయికి ఎదిగాడు అప్పటి నుండి వాటిని ప్రకటించే పద్ధతులకై అన్వేషణ కొనసాగిస్తుంది. వ్యక్తి జీవితంలో కూడా ఈ అవస్థా భేదాలు గమనించు. మాట కన్నా ముందు కూడా భావ వ్యక్తీకరణతో ప్రకటనకు ప్రచారానికి మార్గాలు లేకపో సంఖ్యలతోనే శిశువు భావ వ్యక్తీకరణ విద్యలో అక్షరాభ్యాసం మొదలుపెట్టారు. అలాగే మూగవాళ్లు కూడా తమ భావాలు ఇతరులకు వెల్లడించటానికి మాటల కన్నా ఎక్కువగాను కనీసం అంతే ప్రయోజనకరమైన ప్రకటనా మాధ్యమాన్ని రూపొందించుకుంటూ సంఘంలో మనసు భాష మౌనమని అదేదో సినిమాలో తత్వం పెంచి ఆ మనసున్న మనిషి భాష కూడా ప్రాథమిక స్థాయిలో. ఆ తర్వాత ఆంగికం అభినయం చివరి నాటకంలో భావ ప్రకటన రీతుల ఒక పరిణతి ఏర్పడి ప్రకటన రీతుల్లో వైవిధ్యాలు స్థాయి భేదాల సంగతి ఎలా ఉన్నా అన్నిటికీ సమాన ధర్మమైన అంశం ప్రయోజనం ఒకటి ఖచ్చితంగా ఉండితే అది ప్రకటించదలుచుకున్న వస్తువైన భావం ప్రయోజనం సహజపరంగా ఉండాలా అన్న ప్రశ్నకు ఈనాడు సూత్రప్రాయంగా కాదని చెప్పడానికి ప్రచార ప్రసార సాధంతులెవ్వరూ లేరు. ఆత్మగతమైన భావాలకు వ్యక్తిగత ఆస్వాదనకు ఆనందమే లక్ష్యమైన భావ ప్రకటనకు సంబంధించిన బాధ ఉత్పన్నం విషయ పరిజ్ఞానం కూడా నీరు లాంటి దాని ప్రయోజనం నిరంతర ప్రసంగం వల్లనే సిద్ధిస్తుంది. చెరువులోని వరద నీరొచ్చిన పంట చేలకు తూముల నుండి కాల్వల ద్వారా వెళ్ళవలసిందే. ఆ ప్రవాహాన్ని నిరోధించడం చివరికి అసలుకు మోసం చేస్తుంది. అలాగే ప్రకటనలు ప్రచారంలో విషయ పరిజ్ఞానం కూడిన భావాలకు సార్థకత సమకూర. ఈ ప్రకటనకున్న ఆధునిక సాధనాలు వార్తాపత్రికలు, రేడియో, టెలివిజన్. అయితే ప్రచార పద్ధతులు ఈ మూడింటికి పరిమితమై ఉన్నది అనుకోవటం సరికాదు. వీధి రూపకాల నుండి వివిధ కథన రీతుల వరకు అపారమైన పద్ధతి చెప్పదలుచుకున్న విషయాన్ని బట్టి సాధించదలిసిన ప్రయోజనాన్ని బట్టి ప్రేక్షక శ్రోతల స్థాయిని బట్టి అన్నిటినీ మించి ఆ చెప్పదలిచే వారి ప్రతిభా సామర్థ్యాలను బట్టి వీటిల్లో ఏ పద్ధతినైనా ఎంచుకో. ఈ బహుసార్థకమైన ప్రకటన ప్రపంచం ఏదో ఒక పద్ధతి సర్వోత్కృష్టమైందను, సార్వకాలికమైందను, సార్వజనీనమైందను సిద్ధాంతం చేయటం రాద్ధాంతము. ప్రజాబాహుళ్య ప్రసార సాధనాలు ప్రాచుర్యంలో మోతాదు తేడాలున్న ఈనాడు మన మధ్య అన్నీ సజీవంగా చేస్తూనే ఉన్నాయి. సాంకేతికంగా చూసినప్పుడు రేడియో, టెలివిజన్
సినిమా వార్తాపత్రికలంతగా మార్పులకు నోచుకోవున్న భారతీయ సంప్రదాయంలో అనుసరణీయంగా వస్తున్న పురాణ ప్రచార పద్ధతులను ఆధునిక ప్రయోజనకు అనుగుణ్యమైన మార్పులతో వినియోగింపబడుతూనే ఉన్నాయి. సినిమా వచ్చింది కాబట్టి నాటకాలకు, యక్షగానాలు అస్తిత్వం ప్రశ్న ఉదయింది. రేడియో వచ్చింది కదా అని హరికథలకు, బుర్ర కథలకు స్వస్తి పలకల. వార్తాపత్రికలు వచ్చాయి కదా అని మౌఖిక ప్రసంగ ప్రధానాలైన పురాణ, ఉపాఖ్యాన, ఉపన్యాస రూపాలకు ఆయా నిర్దిష్ట రంగాల్లో పూర్తిగా స్థాన భ్రష్టత్వం కలగదు. ఇది అవాంఛనీయమైన వైరుధ్యంగా భావించాల్సిన పని లేదు. ఈనాడు మన దేశం, మన సమాజం అభివృద్ధి పథంలో ముందడుగు వేయటానికి ప్రజలను సన్నద్ధం చేసే మహాప్రయత్నంలో ఈ బహుళ వైవిధ్య విలసిత ప్రచార పద్ధతి అభిలషణీయం కూడా. భారత ప్రజా సాగిస్తున్న ప్రగతి మహాప్రస్థానంలో పత్రికా రచన నిర్వహించగల పాత్ర చాలా ఉంది. ప్రజా బాహుళ్య ప్రచార సాధనాలు శక్తివంతమైన రేడియో, టెలివిజన్ల కన్నా భావ ప్రకటన రంగంలో ముందున్నవి వార్తాపత్రికలు. అభిప్రాయాలు, భావాలు పరస్పరం మార్పిడి జరిగినప్పుడే ప్రగతి సాధనకు అవసరమైన సామాజిక చైతన్యం కలుగు. భావ ప్రకటన స్వాతంత్రంతో సహా పౌర స్వేచ్ఛలు అనేక ప్రాతిపదికగా మన దేశంతో పాటు అనేక సమాజాలు ఇవాళ అనుసరిస్తున్న ప్రజాస్వామ్య ప్రభుత్వ వ్యవస్థ జీవనాడి ఈ సామాజిక చైతన్యం. ప్రజాస్వామ్యాన్ని అభిప్రాయాలపై ఆధారపడిన ప్రభుత్వమని వ్యాఖ్యానించడం కూడా ఇందుకు. పరిణామశీలమైన సమాజాల్లో ఈ అభిప్రాయాలన్నీ ఎల్లకాలం ఒకే రకంగా ఉండవు. మారుతున్న అభిప్రాయాల మార్పిడి, భావ సంఘర్షణ ఈ క్రమాలలో కార్యక్రమానికి దోహదం చేసేది భావ ప్రకటన. వార్తల వల్ల జనం వర్ధిల్లుతుండటం అనేది అందుకే. వార్త వలన జనము వర్ధిల్లుతుంది. వార్తాపత్రికల్లో అంతా వార్తలే ఉంటాయని, ప్రతి వార్త జగతి వర్ధిల్ల చేసేదని దానికి అర్థంగా అంతా చెప్పరు. కానీ అనుబంధ వ్యాసంగాలు ఎన్ని ఉన్నా స్థూలంగా వార్తాపత్రికల ప్రయోజనానికి సంబంధించి ప్రధాన లక్ష్యంగా ఈ అంశాన్ని చెప్పు. కొన్ని మినహాయింపులు ఉంటే ఇవి సూత్రాన్ని బలపరుస్తాయే తప్ప వేరుక. కావ్యాలన్నీ విశ్వశ్రేయస్సు కొరకే అన్న ప్రతి కావ్యం అలా ఉందని చెప్పలేంగా. అలాగే తక్కిన ప్రచార సాధనాలు, ప్రసార మాధ్యమాలాగా పత్రికలకు సైతం కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి, సందేహమే లేదు. ఇతివృత్తంగా ప్రయోజనం అనుకున్న రేడియోలు, టెలివిజన్లు, సినిమాలు, నాటకాలు ఇతర రూపాలకు శిల్పపరంగా అనేక సాధక బాధకాలున్నట్లే పత్రికా రచనలో కూడా ఆ జంజాటం లేక. అందులోనూ రేడియో, టెలివిజన్లు ప్రభుత్వ ప్రసార సాధనాలు కాగా వార్తాపత్రికలు ప్రధానంగా వ్యష్టి యజమాన్యం. బయట హడావుడిగా ఉందంటారు. రేపు చదవండి. ఈ విషయమై జరిగే వాదోపవాదాలు ఎలా ఉన్న వాస్తవం ఇదే. ఈ చర్చ మనకు అప్రస్తుతం. అయితే నిత్య వ్యవహారంలో దీని ప్రభావం ఉండకపోదనే విషయం దృష్టిలో ఉంచుకోవటం అసందర్భమేం కాదు. 35 ఏళ్ళు స్వతంత్ర భారతంలో సాధించిన అభివృద్ధి తక్కువేం కాదు. అవసరాల దృష్ట్యా కానీ, మోసులెత్తిన ఆశల దృష్ట్యా కానీ దాన్ని బేరీజు వేసే సందర్భంలో సాపేక్షత, రిలేటివిటీ అనివార్యం. అలాగే సాంఘిక న్యాయ లక్ష్యాల దృష్ట్యా జరిగిన అభివృద్ధిని పరిశీలించేటప్పుడు కూడా ఈ దృక్పథం అనివార్యం. అభివృద్ధి క్రమంలో ఎక్కడా ఎప్పుడు సాఫీ బాటగా ఉండదు. ఎగుడు దిగుళ్ళుంటాయి, రకరకాల ఒత్తిళ్లు, ఎన్నెన్నో అవాంతరాలు, ఎందరెందరో పెంచుకున్న కోరికల తీవ్రత, సమాజంలోని విభిన్న స్థాయి వర్గాల ఆరాటం.
ఇవన్నీ ఈ క్రమంలో మరింత పెరిగే. ఆశించినంత జరగలేదన్న ఆవేదన అర్థం ఇంకా జరగాల్సిన అభివృద్ధి పరిణామానికి సంకేతం. మన దేశంలో కాక అభివృద్ధి క్రమంగా ముందడుగు వేస్తున్న వర్ధమాన సమాజాలు నేడు ఎదుర్కొంటున్న సమస్యలు స్థూలంగా ఈ రకమైన. స్వాతంత్రం వచ్చినా ఇప్పటికీ ఆహార ధాన్యాల ఉత్పత్తి 3 రెట్లు పెరిగిందన్న, పారిశ్రామికంగా కీలకమైన రంగాల్లో పటిష్టమైన పునాదులు ఏర్పడ్డాయన్న, శాస్త్ర సాంకేతిక విజ్ఞానాల్లో అభివృద్ధి సాధించామన్న కొందరు పెదవి ముడిచే అసంతృప్తి కారణం అది. వ్యక్తికి కానీ సంఘానికి కానీ ఈ అసంతృప్తి సర్వదా చెడు లక్షణంగా అనుకోకూడదు. చాలా సందర్భాల్లో ప్రగతికి అదే కారణం కూడా. కారు చీకట్లు ఎంత అలముకున్నా రాత్రికైనా అందం ఉషోదయమేగా. ఇబ్బందులెన్ని ఎదురైనా శ్రమించే జాతికి నవోదయ ఉగాదులు తప్ప. నాకు ఉగాదులు లేవు, నాకు ఉషస్సులు లేవన్నది కృష్ణపక్ష కవితాలంకార ఆరోపమే కాని సాంఘిక వాస్తవంలో చీకట్లు చేయించుకొని శుక్లపక్షపు వెలుగు రేఖలు సొడసోపగతం. మన సమాజం ఇప్పుడే పరివర్తన దశలో ఉంది. పురిటి నొప్పులు కూడా బాధాకరంగానే ఉంది, ప్రసవ వేదన కూడా ఆవేదనాకరంగానే ఉంది. కానీ ఫలితంగా ఉండే బలీయమై ఆకర్షణే వాటిని నిబ్బరంగా సహించే శక్తిని, సంకల్పాన్ని కలగచేస్తుంది. ఈ వేదనలు బాధలో పుష్కలంగా ఉన్న మన సమాజ పురోగతి క్రమంగా ప్రచార సాధనాలుగా పత్రికల వైఖరి ఎలా ఉండాలి? ఇక్కడ సమ్యక్ దృష్టి, సమన్వయ ధోరణి వర్తమాన సమాజాల బ్రతుకుబాట అయిన అభినందన పరంగా కాదు, అభిశంసన పరంగా కాదు, ఉత్ప్రేక్షలకంతగా లోను కాదు, తులనాత్మకంగా పరిశీలించే ధోరణి కాదు, అవసరమైనవు మంచిని అవాంఛనమైన చెడును పట్టి చూపేదిగా. వార్తల ప్రచురణలో కానీ వ్యాఖ్యాన విధానంలో కానీ సరస వివేచన దృక్పథం, కథన రీతుల్లో వైఖరులకు ఎప్పుడూ అవకాశం. కానీ అసహజాలు అద్భుతాలే సంచలనాత్మకం అన్న సంప్రదాయ వార్తా పరీక్ష విలువలకు మితిమీరిన ప్రాముఖ్యం అవాంఛనీయం. కుక్కలే మనుషుల్ని కలుస్తాయి, అది సహజం. కాబట్టి వార్త కాదు అనే ధోరణి సర్వదా అనుసరణీయమైన ఆదర్శం మాత్రం కాదు. అననుకూల పరిస్థితులు చెప్పకుండా దాచివేయ పని. కానీ మనకున్న ప్రతిభా విశేషాలను వినియోగి ఆ ప్రతిబంధకాలను అధిగమించే విధంగా పాఠకుల్లో ఆశాభావం రేకెత్తించి బడుగు బతుకులను బాగు చేసుకొని సామాజిక కృషిలో తాము భాగస్వామం కావాలని సంకల్పం వారిలో బలవత్తరమయ్యే విధంగా వార్తా కథనం. కానీ ఎదురు దెబ్బలకు కంగుతి సమస్యల తోరణాల్లోని బతుకల చిక్కుముళ్ళు విడదీయలేక ఇక బ్రతికి ప్రయోజనం లేదనుకునే మానసిక దౌర్బల్యం కలిగించే వాతావరణం వల్ల కలిగే మేలు లేకపోతే కీడెక్కువ. కాల్పనిక సాహిత్యంలో ఈ ధోరణి పట్ల వ్యక్తమవుతున్న అభిప్రాయాలు గమనిస్తే నిత్య సాహిత్య స్రష్టలైన పత్రికా రచయితల కర్తవ్యం ఎంత కష్టతరమో స్పష్టం. జర్నలిజాన్ని ఎవరో హిస్టరీ రైటింగ్ ఇన్ హర్రీ అంటారు. చరిత్రలో అన్ని స్వర్ణయుగాలే ఉండవు. హిస్టరీ రైటింగ్ ఇన్ హర్రీ, అన్ని అంధకారాలు యుగాలుగా ఎంత హడావిడిగా రాసిన సమకాలీన చరిత్రకారుడిగా పత్రికా రచయిత తన కాలానికి సంబంధించింది కూడా ఈ సమదర్శకత్వం వదిలిపెట్టకు. కూలిన వంతెనల విషయం తప్పక చెబుతా. ఇంకా కూలక మిగిలినవెన్నో ఉన్న వాస్తవం మరుగుపడే వార్తా కథనమే పరిహరించాలి. నిరక్షరాస్యులనే ఇప్పటికీ మన ప్రజల్లో పెద్ద భాగమై వార్తాపత్రికల ప్రాచుర్యం ప్రభావం పెరుగుతుంది. ఈ పెరుగుదల ఇంగ్లీష్లో కన్నా దేశ భాషల విషయం అధికంగా. దీనికి తగ్గట్టు సమాజ అభివృద్ధి అవసరాల
సానుకూల వైఖరి అనుసరించే పత్రికలు అక్రమానికి దోహదం చెయ్యగా ప్రబల సాధనాలుగా ప్రగతిని పరామర్శించే విషయంలో సాధక బాధకాలన్నీ దృష్టిలో పెట్టుకొని వ్యవహరించడంలో పత్రికలు స్వచ్ఛంగా ప్రమాణాలు నెలకొల్పుకోవడం కోరదగింది, వాంఛనీయం అంటున్నారు సి రాఘవాచార్య. వార్తావలోకనం. అవలోకనం అంటే చూడటం, పరీక్ష చేయడం, చెప్పడం. ఇది రాసిందే ఈ గ్రంథాన్ని తయారు చేసిన శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్. కనబడే వార్త, వినబడే వార్త, జన్మించింది ఒక నోట నుండి, పురుడు పోసేది విలేకరు. ఈ రెండు రకాల వార్తల గురించి పోలికలు చెప్పుకుంటూ పోవాలని లేదు, కానీ రంగులు వేస్తే భరించగల ఉపరితలం మాత్రమే రెండు రకాల వార్తకి. ఆయా మాధ్యమాల ధర్మంగా సత్యాన్ని పూర్తిగా వదలకపోయింది. అసౌకర్యంగా ఉండే అసత్యం వైపు నడిచే జీవలక్షణం ఈ రెండు రకాల వార్తలకు ఉంది. యాజమాన్య వ్యవస్థలు రెండు మాధ్యమాలలో అలా నడిపించే వాతావరణం కలిగిస్తాయి. కారణం, యాజమాన్యంతో పాటు సేకరించేవాడు, ఏర్చుకూర్చేవాడు, తిరగరాసేవాడు, చదివేవాడు, ఈ కాపలాదారులు రెండు వ్యవస్థల్లో తమకు తెలియకుండా తెలిసి కూడా ఈ వార్తా ప్రసరణం కొనసాగిస్తున్నారు. అదేం తప్పు కాదు, కానీ శ్రోతలు, పాఠకులు గమనించే సందర్భాలలో కొంచెం ఇబ్బందులలో పడి భంగపరుస్తూ రెండు ఉదాహరణలు గుర్తు చేస్తూ, మంచి ఎన్నికల సమయంలో ఫలితాలు ప్రకటిస్తూ వార్తా ప్రసారంలో పదే పదే ఒక పార్టీకి చెందిన అభ్యర్థి ఎన్నిక చాలాసార్లు ప్రకటించారు. ఆ పార్టీ ఎన్నిక కాలేదు సరికదా, తర్వాత వార్తా ప్రసారంలో ఆ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినట్టు చెప్పలేని స్థితి వచ్చి శ్రోతలు బహిరంగంగానే నవ్వుకున్నారు. ఒక దినపత్రిక కేంద్రానికి ప్రత్యామ్నాయంగా వ్యవస్థ ఆవిర్భవించిందంటూ తన భజన చేసే నాయకుడి ఆధ్వర్యంలో ప్రతిపక్ష నాయకుల సభని ఎత్తిచాలి. తర్వాతి రోజుల్లో దానికి సంబంధన వార్తలు నిజానికి ఆ నాయకులకే చిరాకు కలిగించేలా తయారు. మిగతా ప్రతిపక్ష నాయకులు పత్రికల వారితో ఏర్పాటైన సమావేశానికి సహితం రాలేక ఈ ఒక్క నాయకుడే వచ్చి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలారు. చాలామంది శ్రోతలు వినే రేడియో వార్తలు మొదటిది, ప్రతిపక్షాలు సహితం కించపరిచి విలువగల వార్త రెండవది. అలా వార్తా సేవలో రెండు రకాల వార్తా వ్యవస్థలు పప్పులో కాలేసినట్టు. పత్రికలు పతాక శీర్షికలో స్థల నిర్దేశాల వార్తలను ఎలా ముందుకు నెట్టాలో ప్రయత్నిస్తాయి. అలాగే వినబడే వార్తలకు సహితం అనవసర పీఠం వేస్తాయి. ప్రాచీన సంస్కృతి విలువ ప్రభావం వలన ఈ ఉచితానిత సత్కారాలు జరుగుతూ వీటికి తోడుగా ఆయా వార్తల కాపలాదారు ఇచ్చే అనవసర మర్యాదల వల్ల, భ్రమల వల్ల కూడా జరుగుతుంది. ఇలా వాటిని నేను మనోధర్మ వార్తలని అన్నా. ఈనాడు సాంప్రదాయకమైన హుందాతనంతో ఈ పండుగను దక్షిణ భారతంలో ఆనందంగా చేసుకుంటారు అంటూ రకరకాల పండగలను గురించి వార్తలలో ప్రత్యేకంగా వినపడుతూ వస్తాయి. ఈ విధమైన పండుగ వార్తల వల్ల దేశ సమైక్యతకు దోహదం కలుగుతుంది. ఎప్పుడో పాలక అధికారుల కాగితాలు తెలియక పరచి ఉంది. ఇంత తేలిగ్గా సమైక్యత కలిగితే అంతకంటే కావాల్సిందేముంది? ఇటువంటి పండుగ వార్తలకి మా విలేకరి తెలియచేస్తున్నారని చెప్పిన ఆ విలేకరి ప్రతి పండక్కి ఎక్కడికి వెళ్లకుండా అలా చెప్పడు. అవి సమయ పూరకాలే తప్ప విషయ గుంభన కలవి. ఒకలా చూస్తే రేడియో పండగ గురించి చెప్పే మనోధర్మ వార్త లేదు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ గురించి ఓ ప్రఖ్యాత ఆంగ్ల దినపత్రిక ఢిల్లీ విలేకరి
ప్రతిసారి ఇచ్చే మనోధర్మ వార్తల కంటే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి బంధువులకు రావాల్సిన మంత్రి పదవుల గురించి మన పత్రికలో కనబడే మనోధర్మ వార్తల కంటే రేడియోలోనే గాలి తక్కువ. కొందరు వార్తాకాపరులకు బ్రాంచ్ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలని చెప్పచ్చు. కొందరికి నక్సలైట్ నాయకుడు కదా అరెస్ట్ అయినాడు అని ఒకటికి రెండు వాక్యాలు ఎక్కువగా ప్రసారం చేస్తారు. కొందరు ఎంత చిన్న ఉత్సాహమైన బహు గొప్పగా వార్తలు చదువు. ఇది చాలా సంక్లిష్టమైన పరిశోధనకు అవకాశం కలిగించే రుచి భేద నియమ పాలన నిర్ణయ సారాంశాలు దాని. చారిత్రకంగా మనం వినేవాళ్ళము, వార్తలు అందచేసేవాళ్ళము తప్ప మరో వర్గానికి చెందిన వాళ్ళంక. అభివ్యక్తి నిర్ణయ అధికారం గల పక్షపాతం లేని రాజోద్యోగులు గతంలో చరిత్ర పుటల్లో చోటు లేకపోవటం వల్ల అనుమాన దృష్టి గల పాలన ఇటీవల కాలం వరకు రాజ్యం చేయటం వల్ల మనకి సరైన వార్తా దృష్టి కలగదు. అందుచేత కంటికి అనవసర పొగలు కమ్మను. రాజుగారికి దగ్గర వాడు చెప్పాడు కనుక వార్త నిజమే అయి ఉంటుందని ఆ వార్తనే ప్రచురిస్తాం. వేగు బుద్ధిపై అధికారుల ఆలోచనకు వాసన పట్టే సాత్విక సేవక ఆలోచన వల్లని వార్తా ప్రసారాలు శ్రోతలకు పాఠకులు సరైన సేవలు అందించలేకపో అని అవి వారిలో ఉత్సుకతను సంకీర్ణ దృష్టిని పెంచవు. ఈ వార్తలకు ప్రాచుర్యం కలగదు, కానీ కాలం పోటుకు నిలబడే మందన కలగదు. అందుకే ఈ దశకంలోని వార్తా సేకరణ వ్యవస్థంతా ఎవరో ఒకరి తప్పిదాల పత్తేదారిలోనే సతమతమవుతోంది. ఏది ఎంత ప్రచారం చెయ్యాలి, ఏది ఏకపక్షమయ్యే ప్రసారం అనే మౌలికమైన ప్రశ్నలకు సమాధానం ఆయా కోర్పరి సంపాదకుల వ్యక్తిగత అభిరుచులకు మాత్రమే లొంగిపోతాయి. అటు సంప్రదాయకమైన ప్రచురణ విలువ లెక్క చేయక, ఇటు న్యాయసంగతమైన అభిప్రాయాలను మూలపెట్టి చట్టపరమైన మర్యాదలు పాటించక వార్తల చలామణి. దీనికి తోడు అనువాద లోపాల వల్ల, భాషాంతరీకరణలో వచ్చే ఎర్రకాటం వల్ల సత్యహింసకు అసత్య ప్రతిపాదనకు చేయూతది. ఇదంతా కావాలని చేస్తున్నారని కాదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పటంలో కొన్ని ప్రేరకాలుంటాయని. విపులీకరించిన కొద్దీ వార్తల నీరు సిద్ధవుతుందని గ్రహించారు. వార్తాహరుడు ప్రభుత్వ ప్రకటన, సంక్షేమ వార్తలు, పోలీసు పంపిన సందేశం విధిగా చూసుకోవాల్సింది కోర్టు. చేర్చిన విశేషాలు, చేరిన వార్తలు సరిగా కత్తిరించకపోతే తాడు పామహి కోర్పరి సంపాదకుడిని ఇద్దరిని పాడు. అలాగే విపులీకరణ అంతా పూల జల్లు కాదు. ఉదాహరణకు 84 జులై మాసంలో వినబడిన వార్త చూద్దాం. ప్రాంతీయ వార్తల్లో కస్టమ్స్ అధికారులు దాడి జరిపి పెద్ద ఎత్తున విదేశీ బంగారం స్వాధీనం చేసుకొని ఈ బంగారం విలువ 2.5 లక్షలు. 10 బిస్కెట్ల పాటి బంగారం పెద్ద ఎత్తున పట్టుబడి కింద వస్తుందా? అదో ప్రశ్న. బహుముఖ నక్సలైట్ నాయకుడు మెరుపు సాంబయ్య, అతని అనుయాయులిద్దరినీ పోలీసులు అరెస్టు చేసి అతను గత 5 ఏళ్లుగా అజ్ఞాతవాసంలో ఉన్నాడని, అనేక హత్యలు, దోపిడీలు, దొంగతనాలు సంబంధం ఉందని పోలీసు వాళ్ళు అన్నారు. ఆ నాయకుడు అంత ప్రముఖుడా? అలాంటి ఆరోపణలు పోలీసుకు తెలిసి ఎంత చర్య చేసినంత మాత్రాన ప్రసారం చేయటమేనా? మాల్తీరు ప్రధాన కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి అని ఎవరో గుర్తులేదు కానీ కోరారు. ఈ ప్రాంతంలో భారీ రేవు ట్రాఫిక్, ప్రభుత్వ రంగ పరిశ్రమల, నౌకాదళ మొదలైన వాటి అవసరాలకు అనుగుణంగా కొత్త రైల్వే జోన్ ఎంతైనా అవసరమని వాడుతూ, ఎంతైనా అనే విశేషణం ఎందుకు? భారీ రేవు ట్రాఫిక్ కంటే
అదేమి కొత్త కోరిక కాదుగా. ఇది పతాక శీర్షగా చెప్పటం ఎందుకు? ఇలా ప్రశ్నించుకుపోతే ప్రసారం చేయట ప్రాంతీయ వార్తలే ఉండవని చెప్ప. కానీ కొన్ని సమయాలలోనైనా అవి అప్రధానం ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఆలోచించుకోకపోతే మంత్రి ప్రకటనలు, విపుల వితరణలు కేవల అభివృద్ధి కార్యక్రమ వార్తలు మాత్రమే వార్తాంశాలుగా చోటు చేసుకుంటాయి. అసలు వార్త అంటేనే నవ్యం, రుచికరం, సత్యం. అయితే వినబడే వార్తలలో కాలానుగుణంగా, ప్రసార వ్యవధికి అనుగుణంగా అంత నవ్యం కాంతి అరుచిరకమైన చోటు చేసుకో. కానీ సత్య దూరమైంది మాత్రం చోటు చేసుకో. కానీ అసత్యమైన రేడియో వార్తల్లో వినబడితే ఆ వ్యవస్థ యొక్క గౌరవ అభిమానాలకు దెబ్బతు. ప్రభుత్వం చేతిలో ఉన్న సంస్థకైన, ప్రైవేట్ కార్పొరేషన్ పాలనలోని ప్రసార వ్యవస్థకైన ఇలాంటి సంశయ దశ ఎప్పుడో ఒకప్పుడు తప్పు. ఆ దశలను ఆయా వ్యవస్థలు లెక్క చేయనంత మాత్రాన వాటి నిర్దోషితత్వం రుజువుగా. బ్రెజినేవ్, క్రిస్టేవల మరణ వార్తలు ఆలస్యంగా వినిపించిన వ్యవస్థలైన జగ్జీవన్ రామ్ మరణ వార్త ముందుగా పిడికిలి విప్పిన ప్రసార రంగమై భంగపాడు. ఫాక్లాండ్ వార్తలని అతి ఉత్సాహంగా మోసుకొచ్చిన కార్పొరేషన్ నిక్సన్ తప్పిదాల వార్తలను వక్రీకరించిన ప్రచార వ్యవస్థ కానీ తలెత్తుకునే స్థితిలో ఏం లేవు. ఒక సంఘటన జరిగిన తర్వాత వార్తగా అది మన చెవిన పడేవర ఎన్నో మార్పులు చెందుతుంది. కొన్నిసార్లు ఈ మార్పుల వార్తనే మార్చి వేస్తాయి, చెరిపేస్తాయి, కొత్త వాసనలు ఇస్తాయి. ఎందుకు సహజమైన కారణాలుంటాయి, అసహజమైన తర్కాలు. వార్త ప్రయాణం చేసే వాహనాలు రకరకాల. నోటి మీద, ఫోన్ మీద, కాగితం మీద వార్త శ్రోతల చెవిన పడటంతో మళ్ళీ కాగితం, నోరు, ఆలోచన, కూర్పు ఎన్ని వాహకాలు సహాయించాయి. ఈ వలయంలో రాయటం, వినిపించటం, అనువాద భాషా శక్తులు, అనువాదకుల యుక్తి, సంస్కారం, చదువు ఇవన్నీ పని. సభ్య సమాజాల్లో రాజకీయమైన ఒత్తిళ్లు, వర్గాల అదృశ్యహస్తము, కనబడే ప్రేరణలు, ఈ సామాజికమైన ఒలిపుడు, చదువుకున్న వారి మర్యాదలుంటాయి, నాగరికమైన అలవాట్లు నేర్పిన ఆంక్షలు, సింహాసనం ప్రమేయం గల వార్తైన గుట్టోకి మరణశిక్ష, రోడ్డు మీద దుర్మరణమైన ఈ పంపుల ద్వారా ప్రయోగించాల్సి వంపుల. ఇనుపతెర దేశమైతే అక్కడ అన్ని ఆంక్షలే ఉంటాయని, భుజకీతులు తగిలిపించుకున్న ప్రజాస్వామిక దేశమైతే అన్ని వార్తలు సత్యాలు అనేవి భావించక్కర్లా. వార్తా ప్రసరణకుండే యంత్రాంగం స్థితిగతులతో పాటు విలేకరి, ఓర్పరి, చదువరి వీరి ఆలోచనా సరణి మీద శతాబ్దాలుగా వస్తున్న విలువల అంతఃకరణ మీద వార్తా ప్రసరణం ఆధారపడి. అందుకే మంచి పొట్ట పోసుకున్న వార్తల గింజలు సహితం చివరికి తప్ప తారుగా రాలిపో. శ్రోత అనుభవానికి రానేరు. వార్త సంపూర్ణ సత్యం అవుతుందని ప్రజాబాహుల్య ప్రచార సాధనాలు అద్దందా ఈ సత్యాన్ని ప్రతిబింబిస్తాయని, ఈ సాధనాలకు పక్షపాతం ఉండదని అనుకోకూడదు. అలా అని అన్ని అసత్యాలే వార్తలుగా వస్తున్నాయని, ఈ సాధనాలు సత్యాన్ని ఎప్పుడూ వక్రీస్తాయని కూడా అనుకో. ఈ రెంటికి మధ్య ఎక్కడో కాస్త సదుపాయంగా కాపురం చెయ్యటం తప్ప వార్తా వ్యవస్థకి గతి. ఇంతకీ ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏది చెప్తే ఎక్కువ మంది వింటారు, హర్షిస్తారు, ఏది చెప్తే ఎంత తక్కువ ఇబ్బంది పడతాం, ఏ ఉద్యమాన్ని ఎప్పుడు వివరంగా చెప్పాలి, ఎలా చెప్తే వార్తకి కారకులు ఆనందిస్తారు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వార్తల కాపలాదారులైన కోర్పలకు, ప్రత్యేక విలేకరులకు, సమాచార సంస్థలకు ఎదురవు. వాటిని వీళ్ళు ఎలా ఎదుర్కొంటారన్నది వారి విచక్షణ, యోగ్యతలకు సంబంధించిన పరిశోధనా రంగం. అయితే ఈ ప్రశ్నలకు సమాధానాలు అందకపోవటం వల్ల
నష్టపడేది వార్త. అందుకే వార్తా ప్రసారం ఒక్కొక్కసారి అధికార వార్తలుగా, సేవా ప్రకటనలుగా, స్థానిక ప్రకటనలుగా, పోలీసు ప్రకటనలుగా, కర్ఫ్యూ వివరణలుగా, అభివృద్ధి కార్యక్రమ నివేదికగా మారిపోయి. అందుకే వార్తా ప్రసార రంగంలో అభిప్రాయ భేదాలు, ఆలోచన సరణిలో తేడాలు ఎక్కువగా ఉన్న కోర్పరులు ఎంతమందిని నియమిస్తే అంతగా ఏకపక్ష ధోరణి తగ్గుతాయి. శ్రోతల జీవనంపై ఆ వార్త చూపగల ప్రభావాన్ని బట్టి వార్తలకు ప్రాముఖ్యం. ఆ వార్తకు అటు ఇటు చేర్చే వాక్యాల బట్టి ఆ వార్త శ్రోతల ఆదరానికి అనాదరానికి మార్కోసు పదవీచ్యుడయ్యాడు. అణుక్షిపణిపై ఆంక్షలు విధించాలని రష్యా కోరింది. ఇలాంటి వార్తలు తెలుగు శ్రోతలు ఆకర్షించవు, కానీ వాటి ప్రాముఖ్యం ఇచ్చి చెప్తూ. అలాగే ప్రాంతీయ వార్తల్లో వేతన సంఘం సిఫార్సులలో కొన్ని మార్పులు చేస్తున్నట్లు మంత్రి చెప్పి అన్న వార్త వినబడిందంటూ శ్రోతలకు ఈ వార్తలో ఆంతర్యం అర్థం కాక ఇది ప్రసారంలో ముందుకు చెప్పారా, ఎందుకు చెప్పారా అని వార్తను నిరాదరిస్తారు. అందుకే ముడి వార్తలకు ముందుగా ప్రాముఖ్యం సులభంగా చెప్పారు. నేటి నుంచి పాల ధర పెరుగు, తడిసిన వార్తలను జాగ్రత్తగా చెప్పి మొన్న తిరుపతిలో జరిగిన పోలీసు కాల్పులపై విచారణ సంఘాన్ని నియమించినట్టు ఈరోజు మంత్రి ప్రకటించారు. ఈ కాల్పులలో 2 మరి. ఇక మిగిలిన వార్తలుంటాయి. వృద్ధాప్యం, పెన్షన్, ఉగ్రవాదులపై చర్యలు, పన్ను రాయితీలు, వీరి పూర్వాపరాలు కొంచెం విపులంగా చెప్పి దీనివల్ల కలిగే మేలు చక్కని చిన్న వాక్యాలు. అలా చెప్పడం లేదని కాదు, కానీ సర్వత్రా దక్షతతో వినిపించదు. అందుకే వార్తా విధానాలకై వార్తాంశాలు వినబడేటి కోర్పరులకు వార్తపై గల అనురక్తి సాగుతుంది. వార్తలు చదువుతున్నది అంట. వార్తలకి ముందు నిజంగానే చదువుతున్నట్లే ఉంటుంది. వార్తలు చెబుతున్నట్లుగా ఉండాలంటే రాసుకున్న వార్తలలో చదువర అనురాగం ఏర్పడు. అందుకు ఆ చదువరికి వార్తలంటే అభిమానం. వార్తాపత్రికలు చదివే అలవాటు ఉండాలి. మాటలు కలిగించే తలబాటును త్రుటిలో పరిష్కరించుకోగల చాకచక్యం, దంశాలు, తారవ్యాలు, వాటి ప్రమాద గర్భాలు తెలుసు. నిర్భరమైన ఆత్మను నిబ్బరాన్ని ప్రదర్శించే నటన పనికిరాదు. నటన వల్ల ఆ చదువరి పదే భంగపడు. తర్వాత హుందాగా చదవడం, విరామ కాలాన్ని వాక్యానికి మధ్య 3 సెకండ్లు ఇవ్వాలా, 7 సెకండ్లు ఇవ్వాలా, షోకుగా వినియోగించుకోవడం మొదలైన గుణాలు రాను. ప్రతిభతో కూడిన నిబ్బరం లేకపోతే ప్రతి వార్తా ప్రసారం ఎన్ని సంవత్సరాలు చదివినా కొత్తగానే ఉంటుంది, తప్పులు దొరుకుతూనే ఉంది. తెలుగు వార్తా ప్రసారాలు అనువాద ప్రకరణాలు చెప్పే పాఠాలు అన్నీ ఎక్కువ. మన భాషలోని వార్తలను అనువాదం చేసుకునేటప్పుడు ఎలాంటి నియమాలు ఉండవు. వాక్యాలు అలా ఉంటే విభక్తుల రూపం నిలబడతాయి. అస్పష్ట వాక్యాల వలన తర్వాత వచ్చే వాక్యాలను చదవటంలో తర్వాత ఎలాంటి ప్రభావానికి గురవుతా. వాక్యంలో ఇబ్బంది కలిగించే క్రియలు, నోటికి పట్టని మాటలు, సరికాని పదాలు, విపరీతార్థాన్నిచ్చే సముచ్చయాలు, వార్తాంశాల అనవసర వ్యాప్తి, చదువని పట్టి చదవటం, పేర్లు చదివేటప్పుడు వచ్చే నట్లు తడుముకోవడం, కంగారు పడడం, ఇవి తెలుగు వార్తా ప్రసారాలు ఎలాంటి గోతులు తవ్వుతాయో పరిశీలన చేస్తే నీటుగా సుఖంగా వినబడే వార్తా ప్రసారాలకు వీలు. భాషాశాస్త్రం మీద అభిమానం పెంచుకున్న వాళ్ళు కాదు, ఆయా వార్తా విభాగపు అధికారులు కాదు, చేపట్టాల్సిన గ్రంథ రచన. ఈ దొరులుబాటు ఒక తెలుగు ప్రసారాల్లోనే ఉంది అనుకోకదు, ఆంగ్ల వార్తా ప్రసారాల్లోనూ కూడా తగులుతున్నాయి. ఆఖరికి సంస్కృత వార్తలు చదివే వాళ్ళు కూడా ఈ ప్రమాదాలను తప్పించుకోలేకపోతున్నారు. దీనికి కారణాలు అనేక. తూచా తప్పకుండా అనువాదం చేస్తే బాధ్యత నిర్వర్తించేనట్టు అని కొందరు. దొంక తిరుగుడు అనువాదాలు,
భయంకరానువాద, కర్తవ స్థానం సరిగా లేని అనువాద వాక్యాలు, కర్మ పరిపక్వం చెందని అనువాదం, విభక్తి లోపాలు ఇలా ఎన్నో శీర్షికలపై మన ప్రాంతీయ పత్రికలలోని వాక్యాలు, వార్తా ప్రసారాలలోని వార్తలు వర్గీకరించి ఒకసారి సూచన సంధాన్ని నేటి తరం వ్యావహారిక భాషావాదులు తయారు చేయాలి. తెలుగు వార్తలను సులభంగా చదవకపోవటానికి కారణం ఉంది. ఆ సమయంలో అక్కడికక్కడే ఒక్కసారైనా ముందుగా చూసుకోవటానికి వీల్లేని స్థితిలో చదివే ఉద్యోగం. ఇందువల్ల సహజ కంపిత, భయకంపిత, అనుమాన పీడిత లక్షణాలు చదవరిని వదవు. ఇప్పటికీ పత్రికలో పడిన వాక్య రచనకి రేడియోల వార్తా రచనకి తేడా ఉన్నట్లేం కనపడు. రేడియో వార్తల రచనా శైలి ఇది, పత్రికల వార్తా రచనా శైలి అని విభజించగల నమూనా వాక్య నిర్మాణాలు ఏమీ లేవు. రేడియో వార్తలలోని పుష్టి వార్తలు రాసుకుంటున్నప్పుడే ఏర్పడు. తిరగరాయటానికి సమయం ఉండదు. మైకు ముందు కూర్చొని మార్చుకోవడం ప్రమాదకరం. వార్తల తయారీలో ఒక మంచి వరబడి ఏర్పాటు చేసు. వార్తంతా చదివే వాళ్ళకి అర్థం కావాలి, కానీ అక్షరాలను చూసి చదివినట్టు చదవకూడదు. శ్రోత ఆ తేడాని ఇలాగే తేలిగ్గా గమనిస్తారు. ఎదురుగా శ్రోత ఉన్నాడని ఊహించుకో, కానీ చదువరికి వార్తలు కల కాగితం కలపడరా. వార్తలు చెబుతున్న భావం ప్రసారం, కానీ చదువుకొని పోతున్న ధోరణి వినపడకు. ఉద్విగ్నమైన గొంతు కంటే స్పష్టమైన గొంతు, సమవేగం చదువరికి బాగా సహాయం. చదివిన వార్తలు రికార్డు చేసి విశ్లేషణ చేసుకోవడమే వార్తా పూర్వలం. చదువలను విషయ సంగతంగా రచన విడుదల పలుకులు సందర్భంగా లాభదాయకంగా ఉంది. చాలామంది చదువరులు మీన్ వైల్ అనే మాటకు ఈలోగా ఇదిగా ఉండగా అంటూ అనవసరమై సముచ్చాన్ని మీన్ వైల్ అంటే ఈలోగా ఇదిలా ఉండగా అలా. దీనివల్ల తరువాతి వాక్యాలకు ఎలాంటి భావం వస్తుందో గమని. అలాగే వార్ పుటింగ్ అనే పదానికి సత్వరంగా ముమ్మరంగా అంటే సరిపోదు, కానీ యుద్ధ ప్రాతిపదికపై అనువాది. యుద్ధ ప్రాతికపై గండు పూడుస్తారు, యుద్ధ ప్రాతికపై సురక్షిత ప్రాంతానికి చేరుతున్నారు అని వినబడితే అర్థమేమిటి? యుద్ధం చేయటానిక, యుద్ధం కోసం. ఒక ఆయన స్వీట్ మీట్ షాపుని తీపి మాంసం దుకాణం అనువాదం చేసి దీనికి తర్వాత పంచదార కోట పెంచిన వైనని తెలియజేస్తారు. ఇలాంటి లోపాలు ఏకరు పెట్టడం ఈ వ్యాసం ఆదర్శం కాదు, కానీ ఎలా మన అనువాదాలు వాక్యాలు న్యాయంగా చేయటం లేదు తెలుసుకోవాలి. ఆత్మీయంగా ఉండాలని ప్రథమ పురుషలో చెప్పినట్టు వాక్యాన్ని అనువాదం చేసిన సాదాసీదాగా కనపడాలని పేలవమైన అనువాదాన్ని అందించిన ఆంగ్లంలో ఉంది కదా అని తూచా అనువాదం చేసిన చెవిన పడే వార్త నవ్వుపాలం. రణధీ మోహన్ కాలం సాహిత్యంలో అనుభవం గడించిన శ్రీశ్రీ, అలాగే జగ్గయ్య, సీతారాం, రంగనాథరావుల కాలం పోయి 10-15 నిమిషాల వార్తా ప్రసారాలు అటు ఢిల్లీ నుంచి ఇటు ప్రాంతీయ కేంద్రాల నుండి ఎగుడుదు లేకుండా హాయిగా వినపడని రోజులు. అప్పటికప్పుడు తయారయ్యే తాజా ప్రసారాలు, సహజంగా వచ్చే అనుమానాలు, ప్రమాదాలు ఎలా నివారించగలము సూచించడానికి 83 సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో విన్న 80 వార్తా ప్రసారాలను ఒక పట్టికగా సేకరించి విస్తరణ భయంతో కొన్నిటి మాత్రమే పొందుపరిచి మన ప్రాంతీయ వార్తలతో పాటు ఢిల్లీ కేంద్రం నుంచి వినబడే తెలుగు వార్తలు కూడా పరిశీలిద్దాం. రామకృష్ణ చదువగా ప్రాంతీయ వార్త, అలాగే సందేహాలు, సూచన. సరాసరి రైళ్ల రాకపోకలకు అంతరాయం. ఇది చాదస్తపు అనువాదం. రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయంటే చాలు. నక్కపల్లి సమీప గ్రామాల్లో 14 ఇంటికి సంబంధ బాంధవ్యాలు పూర్తిగా తెగిపోయాయి. తొందరపాటు అనువాదం. బాంధవ్యం ఇది 14 గ్రామాలకు ఇతర గ్రామాలతో సంబంధాలు.
రైళ్ల మార్గాలను పునరుద్ధరించేందుకు యుద్ధ ప్రాతిపదికపై కృషి గాఢానువ రైలు మార్గాలని రాత్రింబవళ్ళు కృషి చేస్తారంటే శారదా నది ప్రమాద సూచి 79.5 దాటి నిన్న 82 అడుగులు. వాక్యంలో కర్త సూచిక కాదు, వరద నీటి మట్టం 82కు పోయింది. అలాగే విధుల ప్రసక్తి లేకుండా సహాయం అందచేయవలసిందిగా ఆదేశించారు. ఎలాగైనా సహాయం అంటే సరిపోదు, డబ్బు మినహా ఇతర సహాయం అంటే అర్థం కాదు. అలాగే హెలికాప్టర్ ద్వారా పర్యటిస్తారు, నుండి చూస్తారనున్నారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు నాగార్జున పారుదల ప్రాంతంలో నామమాత్రంగా బస్సు సర్వీసు నడుపుతారు. కొద్దిగా దెబ్బతిన్న ఇళ్లకు సాగర్ నది కాదు, నీరు అందే ప్రాంతాలు. ఇక్కడ జాతీయాలు వినియోగించక్కర్లా, కొన్ని ఊళ్ళకే బస్సులు నడుపుతారంటే సరి. ఇది 50,000 క్యూబిక్ స్ట్రక్చర్ల పని. ఇది తెలుకాలు ఘనపుడడుగులు కట్టడం పనులు అన. ప్రభుత్వ ఆసుపత్రిలో విశేషణంగా లేదు, ప్రభుత్వ ఆసుపత్రి అంటే సార్. 83-85 సంవత్సరాల నాటి పరపతి ప్రణాళిక రూపొందించి, ఇది పంచవర్ష ప్రణాళిక లాంటిది కాదు, వ్యూహం పథకం అంటే సార్. గుడుంబా దుకాణాలు అందరికీ తెలియదు కనుక సారా దుకాణం. స్వర్ణ రజత కాంస్య పథకాలు గెలుచుకొని ఏమేం గెలుచుకుంది? లేదా 8 పథకాలు. మన దేశం ఆగస్టులో ప్రయోగించిన INSAT-1B ఉపగ్రహం వచ్చే శనివారం పూర్తి స్థాయిలో పని ప్రారంభిస్తుంది. ఉపగ్రహాన్ని మన దేశం ఏం ప్రయోగించాల, ఈ వార్త ప్రాంతీయ పరిధిలోకి రాదు కూడా. ప్రాధాన్యతా రంగాలు ప్రధాన రంగాల కనుక విద్యాలయాలను సెలవు ప్రకటించారు. వదిలిపోయినారు. విద్యా విలయాల ఊరేగింపును మొహంజాహీ మార్కెట్ దగ్గర కలుసుకుంటా. ఆస్తిక పోలీసు దళాన్ని కూడా విద్య ఊరేగింపులో పోలీసుల ఆస్తిక దళం కూడా ఉంటుంది. మార్గదర్శిక అని అంటారు, మార్గదర్శక. ప్రశాంతంగా సమ్మె జరిగింది అంటే ఏ గొడవ లేకుండా అని ఉంటారు. గోదావరి ఎగువ పరివాహక ప్రాంతం, గోదావరి నది ప్రవహించే ఎగువ ప్రాంతం. శిశు అభివృద్ధి సేవలు, శిశు ఆరోగ్యాభివృద్ధి అని ఉండాలి. సంబంధిత వృత్తులలో 2 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తులకు గ్రామాధికారులకు ముందుకు వచ్చి శ్రద్ధ. ఆయా వృత్తులలో అనుభవం. గ్రామాధికారులు అంటే సార్ కార్యకర్తల 50 మందిలు ఉండాలి. ఏలేరు వరదలు వీడి పేర్లుగా వినపడి ఏలేరు వరదలు. 4 కార్డులపై సరకు తెచ్చుకున్న వినిమయదారుడిని అదుపు. వినియోగదారుడికి బదులు వినిమయ అన్నారు. మిగులు భూములను పంపిణీ సత్వరం చేస్తా. విభక్తి దోషం. భూముల పంపిణీ ఊరేగింపులు జరపడానికి కూడా నిషేధించారు. విభక్తి దోషం. జరపడం కూడా ఎందుకు? వైద్య బృందం వైద్య పరీక్షకు జరుపుతారు. క్రియాదోషం జరుపుతుంది బృందం కనుక జరుపుతుంది. సమగ్ర గ్రామీణాభివృద్ధికి 150 గ్రామాలను ఎంపిక చేశారు. ఎన్నిగాను గ్రామ భజన, ఎనగాను రామ భజన. 27 హెలికాప్టర్ల భూమిలో, హెక్టార్ల భూమిలో కర్మాగారాన్ని సాధారణ ప్రజానీకానికి అందుబాటులో ఉండే స్థలంలో కర్మాగారాన్ని అందరికీ సామాన్యులకి సహితం. అలా మిగతా విషయాలు రేపు.